ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. తల్లికి వందనం రెండో విడత నిధులు రూ. 15,000 విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారైతే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? కొత్తవారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఈ పథకం కింద ఎవరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది? ఎవరికి ఈ పథకం రాదు? అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతాయి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రధాన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తారండి. విద్యార్థులకు చదువుకున్నటకు నేరుగా ఆర్థిక సహాయం అయితే తల్లికి వందనం పథకం ద్వారా లభించడం జరుగుతుంది. విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అయితే తల్లికి వందనం పథకం ద్వారా రావడం జరుగుతుంది. కుటుంబానికి ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా అందడం జరుగుతుంది. విద్యార్థులను బడికి పంపుటకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది అంతే సమాచారం అండి. ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ప్రధాన లక్షణాలు ఉన్నాయి అంతే సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులు కనుక విడుదల చేసినట్లయితే ఎవరికి ఈ నిధులు వస్తాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ నిధులు వస్తాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులు మరియు విద్యార్థి తల్లి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉంటేనే తల్లికి వందనం రెండో విడత నిధులు రూ. 13,000 కానీ లేదా రూ. 15,000 కానీ పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. విద్యార్థులు విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా 75% హాజరు తప్పనిసరి ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం అందించబడుతుంది. ఆధార్ కార్డులోని చిరునామా ఆంధ్రప్రదేశ్కు చెందినదైతే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా ఉండాలి. బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయించుకుంటేనే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ అర్హతలు కలిగి ఉంటేనే తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం ఎవరికి రాదు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం రాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డులోని చిరునామా ఆంధ్రప్రదేశ్కు చెందినదే ఉంటేనే తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగిన విద్యార్థులు అంటే ఆటో, టాక్సీ, ట్రాక్టర్ మినహాయింపు కారు గనుక ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అనర్హులైతే సమాచారం. వారికి తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు. 7 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగిన వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులైతే సమాచారం. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో స్థలం గనక కలిగినటువంటి విద్యార్థులు గనక ఉన్నట్లయితే వారికి తల్లికి వందనం పథకం అనేది రాదు అంతే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా గనక మీరు కొన్ని రూల్స్ గనక పాటించకుండా గనక ఉన్నట్లయితే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉండదు. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్తవారు ఎవరైనా సరే తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఎటువంటి పత్రాలు అవసరమవుతాయి అనేటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. దరఖాస్తుదారుడు ఖచ్చితంగా నేరుగా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి సమర్పించుకోవాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. ఈ దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని పత్రాలు అనేవి అవసరమవుతాయంతే సమాచారం. తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అవసరమవుతాయి. అదేవిధంగా విద్యార్థి యొక్క పాఠశాల మరియు కళాశాల వివరాలు, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, తల్లి యొక్క బ్యాంక్ ఖాతా, పనిచేసే మొబైల్ నెంబర్. సో ఈ విధంగా కొన్ని పత్రాలు అనేవి తీసుకెళ్ళి మీరు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి సమర్పించుకోవాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. ఈ విధంగా మీరు తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,000 కాకుండా రూ. 13,000 మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులకు రూ. 15,000 ప్రకటించినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం రూ. 13,000 మాత్రమే తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం అయితే రూ. 2,000 కట్ చేసి రూ. 13,000 మాత్రమే జమ చేయడం జరుగుతుందండి.
మిగతా రూ. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కట్ చేస్తున్నట్లయితే సమాచారం. ప్రతి విద్యార్థి దగ్గర నుంచి రూ. 2,000 అయితే ప్రభుత్వం అయితే కట్ చేస్తుంది. మిగతా రూ. 13,000 తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో, ఈ విధంగా స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం రూ. 2,000 మాత్రం కట్ చేస్తున్నట్లయితే సమాచారం. సో, ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒకవేళ పేమెంట్ గనక విడుదల చేసినట్లయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ అయిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పడినప్పుడు మీకు బ్యాంక్ లింక్ అయినప్పటికీ మొబైల్ నెంబర్‌కి మెసేజ్ రావడం జరుగుతుంది. ఎన్‌బీఎం పోర్టల్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు అంతే సమాచారం అండి. తల్లికి వందనం డబ్బులు గనక ఒకవేళ పడకపోతే మీరు ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్‌లో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్, ఇయర్ అన్ని తల్లికి వందనం పథకంకి సంబంధించి డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక వీడియో రూపంలో నేను ఎన్‌బీఎం అప్లికేషన్ పోర్టల్‌లో ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో, ఓకేనా? తల్లికి వందనం రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో వేసవి సెలవులు పూర్తయి పాఠశాల తెరుచుకున్న రోజు అంటే జూన్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం రెండో విడత నిధులు రూ. 13,000 జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో, ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.